నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు చూసుకుందాం. దానికంటే మొదలుగా స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. కానీ ఆ సర్పంచ్ పదవి వెనకాల ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. అందరికీ తెలిసిన సత్యం. ఈ కన్నీటి గాథలు ఎందుకు ఉన్నాయంటే, ఓడిన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి బాధపడుతూ ఉన్నారు, గెలిచిన వారు కూడా డబ్బులు ఖర్చు పెట్టి బాధపడుతున్నాయి. ఇది మన కళ్ళకు కనబడిన సత్యం. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. పదవి మీద వ్యామోహంతో లక్షలు లక్షలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటి ఎన్నో గాథలు, వాళ్ళ బాధలు ఉన్నాయి. ఒకసారి చూసుకోవాలి. రాజకీయ మోజులో పడ్డారు. ఓటర్ ఏమో అమ్ముడు పోతా ఉన్నాడు. అమ్ముడు పోతే అనే కొనాల్సిన సందర్భం ఉన్నది. మరి కొంటే కూడా మనకే ఓటెత్తడానికి గ్యారంటీ లేదు కాబట్టి అందరికి కొనేద్దామని చెప్పేసి కొని ప్రతి ఒక్క సర్పంచ్ పదవి వెనకాల వాళ్ళ కన్నీటి గాథలు, వాళ్ళ కుటుంబం యొక్క కన్నీటి బాధలు కూడా ఉన్నాయి. సేవ చేద్దాం నాయన, మీ గ్రామానికి సేవ చేస్తా అని చెప్పేసి అంటే, లేదు లేదు మాకు డబ్బులు ఇస్తే మాత్రమే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తాం, మాకెందుకే అభివృద్ధి, మాకెందుకే ఈ సేవ అని చెప్పేసి ఓటర్ తయారైపోయి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వెనకాల ఓటేసే సందర్భం ఉన్నది. ఇంకా కొన్ని దిక్కుల్లో అయితే డబ్బులు ఇస్తే కూడా ఓటేస్తాడా అనే నమ్మకం కూడా ఉన్నది. ఎందుకంటే 2-3 దిక్కులు తీసుకుంటాడుగా, ఆయన చెయ్యి అటు పోయి ఎటు గుర్తుతాడో తెలుస్తలేదు. డబ్బులు మరి బరువా లేకపోతే ఏమవుతుందో కానీ అక్కడ పోయిన సరే ఎటు వస్తుందో గుర్తులేదు. కాబట్టి ఇక్కడ సర్పంచ్ పదవి వెనకాల ఎన్ని కన్నీటి గాథలు, బాధలు ఉన్నాయి. ఇది చూసుకోవాలి ఒకసారి. గెలిచిన ఓడిన సర్పంచ్ అభ్యర్థుల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. లక్షల్లో అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క సర్పంచ్ పదవి కోసము 20 నుంచి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెడతారని చెప్పేసి వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే మన దగ్గర కూడా వాళ్ళు డబ్బులు పట్టుకొని వస్తూ ఉన్నారు కదా, తెలుసు కదా, సత్యాలు కదా. ఎవరిని అడిగి చూడండి, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఎన్ని డబ్బులు మీరు తీసుకున్నారు అడిగండి, తెలుస్తుంది. అది వాళ్ళ కన్నీటి యొక్క రక్తపు ముద్దను మీరు తీసుకొని తింటా ఉన్నారా. మీరేమో అభివృద్ధి కోసం ఆరాటపడతారు, అభివృద్ధి కావాలని ఎట్లా అడుగుతారు మీరు? వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసుకొని తింటా ఉన్నారా మీరు? మీకు ఓటు హక్కు, ఒక హక్కు ఇచ్చింది మీకు భావితరాలకు ఉపయోగపడాలి, సమాజం అభివృద్ధి చెందాలని చెప్పే సందర్భంకి వచ్చేసరికి వాళ్ళ రక్తాన్ని మీరు పీల్చి పిప్పి చేస్తున్నారు. వాళ్ళ బాధలు మీకు తెలిస్తే మీరు అభివృద్ధి అంటే ఎట్లా సాధ్యమవుతుంది? చేస్తారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఓటర్ని అడుగుతా ఉన్నాం. పాపం వీళ్ళేమో గొప్పలో మీ సర్పంచ్ అనిపించుకోవాలి, మేము నిలబడ్డాం కాబట్టి ఇజ్జత్గా గెలవాలి, ఏమన్నా చేయాలని చెప్పేసి ఆతులతోటి వాళ్ళు లక్షల్లో అప్పులు తెచ్చి ఆగమాగమవుతారు. ఆస్తులం కూడా సందర్భాలు కూడా వస్తూ ఉన్నాయి. నాయన ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆశాబోరుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మాకు సీటీఏలే, స్థానిక సంస్థలో సీటీఏలే, మళ్ళా వచ్చే దాంట్లో మాకు సీట్ ఇస్తారేమో అని చెప్పేసి వాళ్ళ ఆతృతలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన నిలబడే వ్యక్తులారా, మీకు 2 చేతులు ఎత్తి మొక్కుతానా. ఎందుకంటే మీరు డబ్బులు మాత్రం ఖర్చు పెట్టకండి. ఈరోజు ఆ వ్యామోహంతో లక్షలు ఖర్చు పెట్టి మరి కుటుంబాలను ఇబ్బందులు గురి కావద్దని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నా. ఏ పార్టీ నాయకులపై దండాలు పెట్టురు తప్ప పైసలు ఇచ్చి ఈ అమ్ముడు పోయే సమాజం దగ్గరికి పోకండి. మీరు ఈ అమ్ముడు పోయే సమాజం దగ్గర పోయి డబ్బులు పెట్టి మీరు కొనకండి. ఎందుకంటే మీరు పొద్దుగా వాళ్ళు నిజంగా నీ డబ్బులకు న్యాయం చేస్తారనేది కూడా లేదు. కాబట్టి మీ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని చెప్పేసి నిలబడేటువంటి అభ్యర్థులను నేను వేడుకుంటున్నా. మీకు 2 చేతులు ఎత్తి మొక్కుతాను. ఎందుకంటే మీ దగ్గర నిజంగా డబ్బులు తీసుకుంటే మీకు ఓటేస్తారని గ్యారంటీ లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సమాజం పట్ల కానీ దీనికి డెవలప్మెంట్ కావాల్సిన ఉద్దేశం పట్ల కానీ ఏమాత్రం వాళ్ళకి పట్టింపు లేదు ఓటర్కి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. డబ్బులే కావాలి, మద్యం కావాలి, మాంసం కావాలి, ఇవే కావాలి. మనం చూసినాం మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఏ విధంగా ఏ ఇంటికి ఏ విధంగా పోతానే వాళ్ళు ఏ విధంగా దాన్ని రియాక్ట్ చేస్తారో చూసుకోవాలి. ఎవరికో నీకే ఇస్తాం అంటారు తప్ప లాస్ట్కి వచ్చాక నీ పరిస్థితి ఏందో అర్థం కాని సందర్భం. నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకు. నాయకులారా మీరే మారాలి, ఓటర్లు మారాలి. ఎందుకంటే మీరు ఇస్తాను కాబట్టి మీరు తీసుకుంటాను. అందరు ఒకరిని ఒకటి పోయి ఇస్తా అంటే
ఏం చేస్తారు, తీసుకుంటారు, వాళ్ళు చేసే పని చేస్తారు. కాబట్టి ఈ డబ్బులు అనేది మీరు నిజంగా సేవ చేసే ఉద్దేశం ఉంటే ఇప్పుడు నిలబడండి. ఇక వ్యామోహం పెట్టుకొని ఏమో చేయకండి. మీకు కావాల్సిన సందర్భం వస్తే మీరు పెట్టే ఖర్చులను మీ కుటుంబం పైన పెట్టి మీరు మంచి ఒక లగ్జరీ లైఫ్ గడపవచ్చు. ఈ రోజు 30 నుంచి 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారే, మీ ఇంట్రెస్ట్ చేసుకున్నా కూడా నెలకు 40,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి డబ్బులను పనిచేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు. ఆశాభావాలకు ఒకసారి చెప్తా ఉన్నా, ఇక మీకు ఏమున్నా కూడా మీరు న్యాయబద్ధంగానే పోవాల్సిన సందర్భం ఉంటుంది తప్ప ఓటర్లను కొనే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు కొనే సందర్భంలో గెలుస్తారా అనే గ్యారంటీ కూడా లేదు. కాబట్టి మళ్ళొకసారి మీకు 2 చేతులు అయితే మొక్కుతా ఉన్నా, మీరు నిజంగా ఓటర్ను కొనొద్దు. నిజంగా సేవ చేసే ఉంటే నిలబడండి అంతే తప్ప. ఎందుకంటే పార్టీలు ఉన్నాయి కదా, పార్టీల నమ్మకాలు ఉంటే పార్టీల పైనే ఓట్లు వేస్తారు. ఈరోజు అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి, మా పార్టీ అభ్యర్థి గెలిచిండు, మా పార్టీ అభ్యర్థి గెలిచి. వీళ్ళు నిజంగా ఈ పార్టీలు ఆ ప్రజలకు సేవ చేసినాయి, సేవ చేస్తానే అనుకుంటే వాళ్ళే ఓటేస్తారు. మీరు డబ్బులు మాత్రం పంచొద్దని చెప్పేసి మళ్ళొకసారి ఆశాభావాలు తెలియజేస్తాము.